హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు లైఫ్ లైన్లో సోరియాసిస్, విటిలిగో సమస్యల్ని ఎలా డయాగ్నోస్ చేయాలి, వీటికి హోమియోపతిలో ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటి, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ మౌనికా గుప్తా మనతో ఉన్నారు. ఈ సమస్యలకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి నేరుగా డాక్టర్తో మాట్లాడండి. నమస్తే డాక్టర్. హలో అండి. డాక్టర్ గారు, అసలు ఈ విటిలిగో రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి, అసలు ఈ విటిలిగోని ఎలా గుర్తించాలి? సో జనరల్గా విటిలిగో అంటే మనం తెలుగులో చెప్పుకున్నట్టయితే బొల్లు వ్యాధి అని చెప్పవచ్చు అనమాట. సో ఈ వ్యాధి లక్షణాలు మెయిన్గా మనకి బాడీ మీద అంతా వైట్ స్పాట్స్ లాగా ఫామ్ అయిపోవడము, తెల్ల మచ్చలు అంతటికి కూడా ఒక బ్లాక్ కలర్ అంటే డిమార్కేటెడ్గా లైన్ ఉండడం, ఇది మెయిన్గా మనకి బొల్లి యొక్క లక్షణం అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ వ్యాధి వచ్చిన వాళ్ళకి ఎటువంటి దురద కానివ్వండి, ఎటువంటి మంట కానివ్వండి, ఎటువంటి సిమ్టమ్స్ అనిపించదు. జస్ట్ కాస్మెటిక్ అంటే బయట చూడడానికి మాత్రమే వాళ్ళకి డిసీజ్ వచ్చినట్టుగా ఉంటుంది, కానీ వాళ్ళకి ఎటువంటి మేనిఫెస్టేషన్స్ ఉండవు అనమాట. లైక్ దురద కానివ్వండి, మంటలు కానివ్వండి, లేకపోతే దాని నుంచి పొట్టు రాలడం కానివ్వండి, ఇలాంటివి ఏవి కూడా ఉండకుండా ఓన్లీ వైట్ ప్యాచెస్ లాగా ఫామ్ అవ్వడాన్ని మనం బొల్లి వ్యాధి అని చెప్తూ ఉంటాం. సో దీన్ని విటిలిగో కానివ్వండి, ల్యూకోడర్మా అని కూడా అని చెప్తూ ఉంటారనమాట. సో మెయిన్గా ఇది మనం డయాగ్నోసిస్ చేసుకోవాల్సింది, మనము దీన్ని ఫస్ట్ డిఫరెన్షియేట్ చేసుకోవాల్సింది ఉంటుంది అనమాట. సో విటిలిగో లాగా వైట్ ప్యాచెస్ ఏవైతే ఉంటాయో, వైట్ స్పాట్స్ లాగా ఏదైతే ఉంటుందో, ఫస్ట్ థింగ్ అది మనకి చిన్నపిల్లల్లో ఇఫ్ ఇన్ కేస్ వైట్ స్పాట్స్ కనిపిస్తున్నట్టయితే కనుక మనకి రీజన్స్ ఉంటాయన్నమాట. సో వాళ్ళ లోపల కాల్షియం డెఫిషియన్సీస్ ఉన్నా కానివ్వండి, చిన్నపిల్లల్లో ఆ వైట్ మార్క్స్ అనేది ఏర్పడుతూ ఉంటాయి. వామ్ ఇన్ఫెస్టేషన్స్ అంటే కడుపులో నట్టలు ఉన్నా కానివ్వండి, మనకు ఆ వైట్ కలర్ ప్యాచెస్ కనిపిస్తూ ఉంటాయి, చిన్న చిన్న స్పాట్స్ కనిపిస్తూ ఉంటాయి. సో అది విటిలిగోనా లేకపోతే మనకి చిన్నపిల్లల్లో ఇంకా వేరేది ఏదైనా అని మనం డిమార్కేట్ చేసుకోవడానికి ఫస్ట్ మనకి ఆ వచ్చిన వైట్ ప్యాచ్కి కరెక్ట్ డిమార్కేటింగ్ లైన్ ఉందా, అంటే దాన్ని వేరే స్కిన్తో పోలిస్తే కరెక్ట్గా మనకి అది వైట్ ప్యాచ్ లాగా ఏర్పడుతుందా లేదా అనేది ఎగ్జామినేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకు బొల్లి యొక్క డయాగ్నోసిస్ అన్నట్టుగా చెప్పుకోవచ్చండి. ఓకే, గుంటూరు నుంచి కాలర్ ఉన్నారండి, చూద్దాం. శ్రీహరి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో 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 మాట్లాడండి, కొంచెం లౌడ్గా మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి సార్. డాక్టర్ గారు నమస్తే మేడం. నమస్తే అండి. నాకు 1 year నుంచి అరికాళ్ళు పగలటం, చర్మం లెగిసిపోవటం. ఓకే అండి. అంటే మన దోసకాయ ఇక్కడ పగులుతాయి చూడండి మేడం, అట్లా పగిలి మంటలు పడుతున్నాయి. ఓకే అండి. అడుగు పెట్టలేకపోతున్నా. ఓకే. అడుగు పెట్టలేక ఇప్పుడు ఈరోజు ఒక దగ్గర పగిలింది అనుకోండి, ఏంటండి అది నా ఒక 4 days 3 days ఉంటది, మళ్ళీ అది మానిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో దగ్గర పగులుతుంది. ఓకే. డాక్టర్ గారి దగ్గర చూపించాను, చూపిస్తే కర్ణాటక డాక్టర్ గారి దగ్గర సోరియాసిస్ అని చెప్పారు. మా ఫ్రెండ్ కూడా ఒక డాక్టర్ అయితే అతనికి చెప్తే సోరియాసిస్ అని చెప్పారు మేడం. ఓకే అండి. సో దీని నుంచి ఆయింట్మెంట్లు అవి వాడుతున్న టాబ్లెట్లు తగ్గట్లేదు. ఓకే అండి. సో సోరియాసిస్ విషయానికి వస్తే అది మనకి లైక్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ లాగా చెప్పుకోవచ్చు అనమాట. సో రోగనిరోధక వ్యవస్థ ఏదైతే ఉంటుందో దానిలో డిఫాల్ట్ రావడం కానివ్వండి, అంటే లైక్ అది నార్మల్గా వర్క్ చేయకుండా అబ్నార్మాలిటీగా వర్క్ చేయడాన్ని మనము దాని మేనిఫెస్టేషన్స్ చూడవచ్చు. దానిలో సోరియాసిస్ ఒకటి అన్నట్టుగా చెప్పుకోవచ్చు. సో ఈ రోగనిరోధక వ్యవస్థ దెబ్బతినడం వల్ల వచ్చింది కాబట్టి మనం దాన్ని సరిచేయడంతోనే అది కరెక్షన్ అవుతుంది అనమాట. సో మీరు పై పూతలు వాడినా కానివ్వండి, ఎటువంటి మెడిసిన్స్ స్టిరాయిడ్స్ వాడినా కానివ్వండి, అది తాత్కాలికంగా రిలీఫ్ ఇచ్చినా కానీ ఫర్దర్గా మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది అనమాట. అండ్ మనం పై పూతలు ఎప్పుడైతే అప్లై చేస్తూ ఉంటామో మనము డిసీజ్ అంటే వ్యాధిని ఇంకా లోపల లేయర్స్కి మనం పంపిస్తున్నాం అనమాట. సో ఏదైతే మనం ఇంటర్నల్గా మెడిసిన్ తీసుకొని దాంతోపాటుగా ఎక్స్టర్నల్గా అది పోయేలాగా చూసుకున్నట్టయితే ఉంటే కనుక అది కంప్లీట్ క్యూర్ లాగా చెప్పుకోవచ్చు. సో మీరు కంటిన్యూస్గా పై పూతలు వాడుతున్నారు, మెడిసిన్స్ వాడుతున్నారు, కానీ మీరు అప్లై చేసే టాపికల్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో మీ వ్యాధిని లోపలికి తోసేస్తుంది, కానీ అది తీసేయట్లేదు అనమాట. సో మీకు పైన క్లియర్ అయిపోయేసరికి మీరు అది వ్యాధి పోయింది అనుకుంటున్నారు, కానీ అది లోపల వేరే లేయర్స్కి అది వెళ్ళింది, పెనిట్రేట్ అయింది అన్నట్టుగా చెప్పుకోవచ్చు అనమాట. సో మన దగ్గర హోమియో కేర్ ఇంటర్నేషనల్లో మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ఏవైతే అందిస్తూ ఉంటామో రోగనిరోధక వ్యవస్థని సరిచేయడంతో పాటుగా మీ పైన ఈ ప్యాచెస్ కానివ్వండి, మీకు ఏదైతే క్రాక్స్ అవన్నీ చెప్తున్నారో అవన్నింటినీ కూడా కరెక్షన్ చేసే విధంగా ఉంటుంది సార్ మన దగ్గర ట్రీట్మెంట్. సో మీరు ఒకసారి మీ నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్ని సంప్రదించండి, కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకోండి సార్. ఓకే, ఈ విటిలిగో ప్రాబ్లం అనేది పేరెంట్స్లో ఉంటే పిల్లలకు కూడా రావడం జరుగుతుందండి?
ఉంటుందండి. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద హెరిడిటరీ కాజెస్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మెయిన్గా మనకి విటిలిగో రావడానికి కాజెస్ తీసుకున్నట్టయితే కనుక ఎక్కువగా స్ట్రెస్ అనమాట. చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేసినా కానివ్వండి, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నా కానివ్వండి, లేకపోతే అబ్నార్మల్ బాడీ ఫంక్షనింగ్ అనమాట. సో చిన్న ఉన్నప్పటి నుంచి కూడా ఏదో ఒక వ్యాధితో బాధపడే వాళ్ళు, లేకపోతే కంటిన్యూస్గా లాంగ్ టర్మ్ వేరే ఏదైనా డిసీజ్ కోసం మెడిసిన్స్ కంటిన్యూస్గా వాడుతున్నప్పుడు డ్రగ్ ఇండ్యూస్డ్ విటిలిగో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో మనము జనరల్గా చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం. అంటే 5 years 4 years వాళ్ళల్లో కూడా మనం ఈ విటిలిగో సమస్య చూస్తూ ఉంటాం. సో అప్పుడు జనరల్గా అంటారు ఇంత చిన్న పిల్లల్లో స్ట్రెస్ ఏముంటుంది అని అడుగుతారు. సో మనం అక్కడ తీసుకోవాల్సిన హిస్టరీ ఏముంటుందంటే వాళ్ళ పేరెంట్స్, అంటే వాళ్ళ మదర్ ఊమ్లో ఉన్నప్పుడు కానివ్వండి, లేకపోతే ప్రెగ్నెన్సీ అంటే కన్సీవ్ అయిన తర్వాత తన స్టేజెస్ ఏ విధంగా ఉన్నాయి, డ్యూరింగ్ లేబర్ అంటే డెలివరీ టైంలో ఏదైనా స్ట్రెస్కి గురైందా, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో బై బర్త్ కూడా కొంతమంది పిల్లల్లో మనం చూస్తూ ఉంటాం. సో ఆ బై బర్త్ ఉన్న వాళ్ళలో అట్లీస్ట్ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికి లేకపోయినా కానివ్వండి, మదర్ ఇఫ్ ఇన్ కేస్ ఆ టైంలో స్ట్రెస్ఫుల్గా ఉంది, లేకపోతే ఏదైనా ఒత్తిడికి గురవుతుంది, లేకపోతే తనకి ఏవైతే క్రేవింగ్ ఉందో, లేకపోతే తను ఏదైతే ఆలోచిస్తుందో అంటే మైండ్ పరంగా తను కూల్గా లేకపోతే కనుక అది పిల్లల్లో ఏదో ఒక విధంగా మేనిఫెస్ట్ అయ్యేది ఉంటుందన్నమాట. సో కొంతమందిలో మనం అది విటిలిగో లాగా చూస్తూ ఉంటాం. సో కంటిన్యూస్గా ఎవరైనా సప్రెషన్కి గురైనా కానివ్వండి, లేకపోతే కంపల్సరీగా స్ట్రెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తున్నారు, వాళ్ళ ప్రెజెన్స్ లేదు, అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళ ప్రెజెన్స్ లేదు అన్న ఫీలింగ్ ఉన్న వాళ్ళల్లో మనం ఈ విటిలిగో అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారండి, చూద్దాం. కుమారస్వామి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం చెప్పండి సార్. హలో హలో మేడం గారు కలపండి. హలో మేడం నమస్తే మేడం. టీవీ వాల్యూమ్ తగ్గించండి. ఇది కింద గడ్డ ఉంది మేడం, చిన్నది. ఆ గడ్డం కాడ కొంచెం వైట్ గా వెంట్రుకలు అనేది వైట్ గా వస్తాయి, కొంచెం మచ్చలు బాగా తెల్లగా అవుతున్నాయండి. ఓకే అండి. సార్ మీరు టీవీ చూడకుండా డైరెక్ట్ కాల్లో మాట్లాడండి. అంటే గడ్డంకి మచ్చలు ఉన్నాయి అని చెప్తున్నారండి, దానికి సో ఇఫ్ ఇన్ కేస్ అది విటిలిగో ఉంటే కనుక మనం ఇక్కడ డిఫరెన్షియేట్ చేసుకోవాల్సింది ఉంటుంది అనమాట. సో తనకి ఏజ్కి సంబంధించిన గ్రేయింగ్ అవుతుందా, లేకపోతే డిసీజ్ వల్ల అవుతుందా అనేది ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఉంటుంది. సో ఏజ్ రిలేటెడ్ గ్రేయింగ్ అంటే దానికి వేరే ఇష్యూస్ ఉంటాయి. అలాగే మనకి అది విటిలిగో సమస్య అయితే కనుక ఆ ప్లేస్ వరకు కంప్లీట్గా వైట్ ప్యాచ్ ఉండిపోయి అక్కడ డిమార్క్ చేసుకునేటట్టుగా, అంటే వేరే స్కిన్కి అక్కడున్న ప్యాచ్ స్కిన్కి మధ్యలో ఒక ఫైన్ లైన్ ఉంటుందన్నమాట. సో ఈవెన్ ఇఫ్ అలా కనుక ఉండైతే కనుక అది విటిలిగో అన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు సార్. దీనికి కూడా మన దగ్గర కంప్లీట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, విటిలిగో అనేది ఒకే రకంగా ఉంటుందా, లేదంటే దీనిలో టైప్స్ ఏదైనా ఉంటాయండి? సో జనరల్గా విటిలిగో కానివ్వండి, ల్యూకోడర్మా అని కూడా అంటుంటారు. సో మనకి మ్యూకస్ మెమ్బ్రెన్స్ అంటే కొంతమందిలో మనం చూసినట్టయితే పెదాల మీద, అలాగే ముక్కు లోపల కొంతవరకు తేమ ఉన్న ప్రదేశాల్లో వస్తే కనుక మనం దీన్ని ల్యూకోడర్మా అనేసి, లేకపోతే బయట నార్మల్ స్కిన్ పైన ఉంటే కనుక దీన్ని విటిలిగో అనేసి కానీ చెప్తూ ఉంటాం. దీనిలో స్పెసిఫిక్ టైప్స్ అన్నట్టుగా ఏమీ ఉండవండి. సో మనకి సోరియాసిస్లో అయితే కనుక టైప్స్ ఉంటాయి. ఓకే, చాలామంది ఆయింట్మెంట్స్ యూస్ చేస్తుంటారు, వాటి వల్ల ఎంతవరకు రిజల్ట్ ఉందంటారు? సో ఆయింట్మెంట్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ప్యాచ్ అనేది కొంతవరకు మెరుగుపడుతుంది, అంటే వాళ్ళ కలర్ అనేది చేంజ్ అవుతుంది. కానివ్వండి మళ్ళీ ఆ ప్యాచ్ తగ్గిపోయిన తర్వాత వేరే దగ్గర ప్యాచెస్ రావడం అనేది కంపల్సరీ జరుగుతుంది అనమాట. సో మనం అక్కడ ఉన్న ప్యాచ్ని కవర్ చేస్తున్నాం, దానికి లైక్ పెయింట్ చేస్తున్నాం అనుకోవచ్చు అనమాట. సో అక్కడ పెయింట్ చేయగానే ఇంకో దగ్గర పెచ్చు ఏర్పడుతుంది అన్నట్టుగా ఒక దగ్గర మనము టాపికల్ అప్లికేషన్స్ పెట్టుకొని దాన్ని క్లియర్ ఆఫ్ చేసుకున్నా కానీ మళ్ళీ అది వేరే వేరే దగ్గరలో మనకి మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. సో అలా కాకుండా ఈ మేనిఫెస్టేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని స్టాప్ చేసే విధంగా మన ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట. సో మన కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వల్ల ఎలాగుంటుందంటే అక్కడ వచ్చే ప్యాచెస్ని ఆపేయడంతో పాటుగా ఆన్ ద లాంగ్ టర్మ్ రన్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఎలా ఆ ప్యాచెస్ మెల్లమెల్లగా ఫేడ్ అయిపోయి నార్మల్ స్కిన్ కలర్లోకి కలిసే విధంగా మన ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. డాక్టర్, సోరియాసిస్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, దాని గురించి చెప్పండి. సో మనకి సోరియాసిస్ అనేది లైక్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట.
ఇక్కడ మన రోగనిరోధక వ్యవస్థ సరిగ్గా లేకపోవడం కానివ్వండి, అబ్నార్మల్ స్టేజ్కి వెళ్ళడం కానివ్వండి, లేకపోతే లాంగ్ టర్మ్ మెడికేషన్ వల్ల సప్రెస్ అయిపోవడం వల్ల కానివ్వండి, కొంతవరకు మన బాడీలో మేనిఫెస్టేషన్స్ ఉంటూ ఉంటాయి. సో దానిలో స్కిన్ మీద మేనిఫెస్టేషన్ వచ్చేసి మనకి సోరియాసిస్ లాగా తీసుకోవచ్చు అనమాట. సో మనకి సోరియాసిస్లో మెయిన్గా సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి అంటే ఇచ్చింగ్ ఉంటుందన్నమాట. బాడీ స్కిన్ మీద అంతా కూడా ఇచ్చింగ్ ఉండడము, అలాగే చేప పొట్టులాగా పొట్టు రాలటము, అలాగే కొంతవరకు మంటలుగా ఉండటము, స్క్రాచ్ చేసినప్పుడల్లా రక్తం రావడం, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకు సోరియాసిస్లో. సో కొంతమందిలో ఒక్కొక్క రకమైన సోరియాసిస్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము ప్లేక్ సోరియాసిస్ అనేది చూస్తూ ఉంటాం. సో జనరల్గా సోరియాసిస్లో మనకి 5 టైప్స్ ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు అనమాట. లైక్ ప్లేక్ సోరియాసిస్ అనేసి, ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అనేసి, అలాగే కట్టేట్ సోరియాసిస్, ఇన్వర్స్ సోరియాసిస్, అలాగే పస్టులార్ సోరియాసిస్, ఇలా విధాలుగా ఇలా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము ప్లేక్ సోరియాసిస్ చూస్తూ ఉంటాం. సో ఈ ప్లేక్ సోరియాసిస్ మెయిన్గా మనకి వచ్చేసి ఎల్బో జాయింట్స్లో కానివ్వండి, నీ జాయింట్స్లో కానివ్వండి, లేకపోతే లోవర్ బ్యాక్ మీద కానివ్వండి, లేకపోతే స్కాల్ప్లో కానివ్వండి మనం చూస్తూ ఉంటాం. అక్కడ వరకు స్కిన్ అంతా కూడా ముడుచుకుపోయినట్టుగా ఉండడము, అలా అక్కడ నుంచి స్కేలింగ్ అవ్వటము, ఇవన్నీ చూస్తుంటాం. సో ఇది మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే 80% ఆఫ్ ద పాపులేషన్లో, అంటే విత్ సోరియాసిస్ పాపులేషన్లో మనం చూసుకున్నట్టయితే కనుక మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ప్లేక్ సోరియాసిసే మనం చూస్తూ ఉంటాము. అలాగే దీనిలో మేనిఫెస్టేషన్స్ మెయిన్గా మనకి ఇచ్చింగ్ అండ్ స్కేలింగ్ ఉండడం మనకి సోరియాసిస్ యొక్క మెయిన్ లక్షణం లాగా చెప్పుకోవచ్చు. సో అలాగే ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఇది మనకు స్కిన్ అంతా కూడా కాలిపోయినట్టుగా ఎలా ఉంటుందో అలా రెడ్డిష్ అపియరెన్స్ ఉండటము, చిన్న చిన్నగా మనకి ఎరప్షన్స్ ఉండడం, ఇది చూస్తూ ఉంటాం. ఇది బాడీలో ఏ పార్ట్లోనైనా రావచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది ట్రంక్ అంటే చెస్ట్ భాగంని ఎక్కువగా కవర్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే ఇన్వర్స్ సోరియాసిస్ అంటే మనకి చర్మంలో ఎక్కడైతే ఫోల్స్ ఉంటాయంటే ఆ ఆర్మ్పిట్స్లో కానివ్వండి, లేకపోతే గ్రాయిన్స్లో కానివ్వండి, మోకాలు వెనక భాగంలో కానివ్వండి, ఎక్కడైతే మనకి స్కిన్ ముడతలు ఎక్కువగా ఉంటాయో ఆ ఏరియాస్లో మనం ఎక్కువగా ఈ సోరియాసిస్ చూస్తూ ఉంటాం అన్నమాట. అలాగే పస్టులార్ సోరియాసిస్ విషయాన్ని తీసుకున్నట్టయితే కనుక చిన్న పస్ ఫిల్డ్ బాయిల్స్ లాగా ఉంటాయన్నమాట. సో ఇది కంటిన్యూస్గా లైక్ ఒక ప్యాచ్ ఆఫ్ ఏరియాలో కంటిన్యూస్గా చిన్న బాయిల్స్ లాగా ఉండడము, దాని పక్కనంతా రెడ్డిష్ స్కిన్ ఉండడము, ఇది మనకి పస్టులార్ సోరియాసిస్ లాగా చెప్పుకోవచ్చు. ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి హ్యాండ్స్లో కానివ్వండి, సోల్స్లో కానివ్వండి చూస్తూ ఉంటాము. ఇందాక పేషెంట్ చెప్పినట్టు ఆ కాళ్ళలో క్రాక్స్ రావటము, అలాగే అక్కడంతా కూడా బ్లాక్ అయిపోవడం, ఇలాంటివి కూడా మనకి సోరియాటిక్ లక్షణాలాగా చెప్పుకోవచ్చు. దాన్ని మనం ప్లాంటార్ సోరియాసిస్ కానీ అంటాము. అలాగే చేతిలోకి వచ్చినట్టయితే కనుక మనం పామార్ సోరియాసిస్ అని కూడా చెప్తూ ఉంటాం. సో మెయిన్గా ఆల్ ఓవర్ మనం తీసుకున్నట్టయితే కనుక సోరియాసిస్లో మనకు మెయిన్ లక్షణం అనేది ఇచ్చింగ్ ఇంకా స్కేలింగ్. కొంతమంది పేషెంట్స్లో మనకి ఇచ్చింగ్ లేకపోయినా కానీ కంటిన్యూస్గా పొట్టు రాలటం, అంటే ఆ స్కిన్ ప్యాచ్ దగ్గర నుంచి పొట్టు రాలటం అనేది కంటిన్యూస్గా చూస్తూ ఉంటాం. దాంతోపాటు వాళ్ళు ఎప్పుడైతే పడుకోవడానికి వెళ్ళినారో, లేకపోతే ఎప్పుడైతే హాట్ సర్ఫేస్కి కాంటాక్ట్లో వచ్చినప్పుడు వాళ్ళకి కొంతవరకు ఇచ్చింగ్ అగ్రవేట్ అవ్వడం కానివ్వండి, లేకపోతే సమ్మర్ టైంలో వాళ్ళకి ఉబ్బరంగా ఉండడం వల్ల, లేకపోతే ఆ వేడి తగలడం వల్ల కొంతవరకు ఇచ్చింగ్ అగ్రవేట్ కావడం వల్ల కానివ్వండి చూస్తూ ఉంటాం. అలాగే వింటర్ సీజన్స్లో అగ్రవేషన్స్ కూడా ఉంటాయి. లైక్ వాళ్ళకి చలి తట్టుకోలేనప్పుడు కొంతవరకు ఆ ఎరప్షన్స్ అనేది లైక్ క్రాక్డ్గా ఫీలింగ్ వచ్చేసి అక్కడ కూడా మనకి ఇచ్చింగ్ అనేది, కంటిన్యూస్ బర్నింగ్ అనేది, మనము మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వింటర్లో బర్నింగ్ ఎక్కువగా చూస్తుంటాం, అంటే మంటలు పుడుతూ ఉంటాయన్నమాట. సో కంటిన్యూస్గా వాళ్ళు ఏం చేస్తుంటారంటే చల్ల వాటర్ మీద పోసుకోవడం కానివ్వండి, చల్ల వాటర్లో చేతులు పెట్టడం కానివ్వండి, వాళ్ళకి ఏ పార్ట్లో అయితే ఎఫెక్ట్ అవుతుందో అది కంటిన్యూస్గా డ్రై అవ్వకుండా హైడ్రేటెడ్గా ఉండడానికి ఏదో ఒకటి బాడీ లోషన్ కానివ్వండి, ఏదో ఒకటి కంటిన్యూస్గా అప్లై చేస్తూ ఉంటారు. సో దీనివల్ల వాళ్ళకి కొంతవరకు ఆ స్కేలింగ్ కనిపించదు. దాంతోపాటుగా ఎరప్షన్స్ వల్ల ఏదైతే మంట పుడుతుందో అది కూడా కొంతవరకు కంట్రోల్ అవుతూ ఉంటుంది అనమాట. అలాగే స్కాల్ప్ సోరియాసిస్ విషయానికి వచ్చినట్టయితే మనకి తలలో చాలా వరకు లైక్ ఇయర్స్ కొద్దీ మనకి డాండ్రఫ్ ఉంది అని చెప్తూ ఉంటారు. సో మనం అక్కడ డాండ్రఫ్కి అలాగే సోరియాసిస్కి మధ్యలో వేరియేషన్ చూసుకోవాల్సింది ఉంటుంది. సో డాండ్రఫ్ అయితే కనుక మనకి యాంటీ బ్యాక్టీరియల్ అంటే ఇన్ఫెక్షన్స్ వల్ల, అంటే మన స్కాల్ప్ మీద ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఏజెంట్స్ ఉండడం వల్ల కానివ్వండి, లేకపోతే స్కిన్ డ్రైనెస్ వల్ల కానివ్వండి వచ్చేదాన్ని మనం డాండ్రఫ్ అంటాం. సో కొంతవరకు యాంటీ డాండ్రఫ్ షాంపూస్ యూజ్ చేయడం వల్ల కానివ్వండి, లేకపోతే స్కాల్ప్కి కంటిన్యూస్గా ఏదైనా హెయిర్ మాస్క్ యూజ్ చేయడం వల్ల కానివ్వండి, ఇఫ్ ఇన్ కేస్ అది రిలీఫ్ అవుతుంది అంటే కనుక అది డాండ్రఫ్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఈవెన్ ఆఫ్టర్ ఏది అప్లై చేసినా కానివ్వండి టైం బీయింగ్కి మాత్రమే రిలీఫ్ ఉంటుంది, మళ్ళీ ఎరప్ట్ అవుతానే ఉంటుంది. అలాగే దాంతోపాటుగా చిన్నగా
ప్యాచెస్ లాగా ఉండటము, అక్కడక్కడ కురుపులాగా అవ్వటము, ఇలాంటివన్నీ చూసినట్టయితే కనుక అది సోరియాసిస్ లక్షణం లాగా తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ సోరియాసిస్ ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతుందా అండి? లేదండి, ఇది చాలా వరకు మిత్ ఉంటుంది అనమాట. సో సోరియాసిస్లో వాళ్ళకి అంతగానము లైక్ బాడీ అంతా ఉంది కదా, వాళ్ళు వచ్చి మనల్ని టచ్ చేసినా కానివ్వండి, లేకపోతే వాళ్ళతో మనం కూర్చున్నా మనకి వస్తుంది అనేది ఒక మిత్ ఉంటుంది అనమాట. సో సోరియాసిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్ కానీ కంటాజియస్ డిసీజ్ కాదండి. సో ఒకరి నుంచి ఒకరికి ఇది సోకదు. లైక్ ఎవరి ఇమ్యూన్ సిస్టమ్ అయితే వీక్గా ఉంటుందో వాళ్ళలో మాత్రమే ఇది వస్తుంది. అలాగే హెరిడిటరీ కండిషన్స్లో మాత్రమే ఇది వస్తుంది. అంటే ఒకరి నుంచి ఒకరికి వెళ్ళే ఛాన్సెస్, కంటాజియస్ కాదండి ఇది. ఓకే, విటిలిగోకి సోరియాసిస్కి ఎలా డిఫరెన్సెస్ కనిపెట్టాలి మనం? సో విటిలిగో అనేది ఈజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఆస్పెక్ట్ అనమాట. సో అక్కడ మనకి వైట్ ప్యాచ్ ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు సోరియాసిస్లో మనకి స్కేలింగ్ అనేది ఉంటుంది, కానీ అక్కడ కూడా మనకి సోరియాసిస్లో వైట్ ప్యాచెస్ ఫామ్ అవుతూ ఉంటాయి. కానీ విటిలిగో చూసుకున్నట్టయితే కనుక స్కేలింగ్ ఉండదు. సో మెయిన్ డిఫరెన్స్ మనం ఇది చూడొచ్చు అనమాట. అండ్ విటిలిగోలో ఇచ్చింగ్ అనేది ఉండదు, సో కానీ సోరియాసిస్లో మనకి ఇచ్చింగ్ ఉంటుంది. సో సోరియాసిస్ ఇస్ అన్ లైక్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట. సో ఎవ్రీ నవ్ అండ్ దెన్ పీపుల్లో మనం చూస్తూ ఉండొచ్చు. కాకపోతే ఈ విటిలిగో అనేది చాలా రేర్ కేసెస్లో మనం ఇది చూస్తూ ఉంటాం అనమాట. ఓకే, ఆత్మకూరు నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. గోపాల్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం గుడ్ ఆఫ్టర్నూన్. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి సార్. మేడం ఏం లేదు మేడం, అరికాలకి మధ్య బాగా ఎలర్జీ వస్తుంది మేడం. అది బాగా కాస్త ఇది వరకు గీడితే క్రాక్స్ లాగా మధ్యన వచ్చేస్తున్నాయి మేడం అరికాలకి మధ్యన. ఓకే, ఆ తర్వాత ఆ ఫింగర్స్ మధ్యన కూడా రెడ్గా అయిపోయి కాస్త మంటలాగా వస్తుంది మేడం. ఒక్కోసారి ఎలర్జీ లాగా ఉంటుంది అంటే మేడం కింద ఈ గచ్చు లాగా ఉంటుంది, ఏదైనా కింద రాయి కానీ గచ్చు అంటే అట్లా వేసి రుద్దలాగా అట్లాగా అనిపిస్తుంది మేడం. ఓకే అండి, అది ఎక్కువ శాతం మధ్యన స్టార్ట్ అయింది మేడం. ఇప్పుడు ఎడ్జెస్ సైడ్ ఎక్కువ వస్తుంది మేడం కాలికి, అరికాల. ఓకే అండి, ఇది వాటర్లో తడిచినప్పుడు ఎక్కువగా దురద కానివ్వండి అలా ఏమన్నా ఉంటుందా? దురద ఉంటుంది మేడం. అంటే ఎవ్రీ టైం దురద ఉంటుందా, లేకపోతే స్పెసిఫిక్ టైమ్స్లో మాత్రమే దురద ఉంటుందా? స్పెసిఫిక్ టైంలో ఉంటుంది మేడం. వింటర్లో ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది మేడం. ఓకే అండి, సో ఇఫ్ ఇన్ కేస్ మీరు వర్షం నీళ్ళకి కానివ్వండి, లేదు అంటే కంటిన్యూస్గా వాటర్లో ఉండే వర్క్ చేసే వాళ్ళైతే కనుక మనకు అది ఏళ్ళ మధ్యలో వచ్చేది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాగా చెప్పుకోవచ్చు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు వాటర్తో ఎటువంటి సంబంధం లేదు అయినా కూడా మీకు ఇవన్నీ వస్తున్నాయి అంటే కనుక మనం ఒకసారి ఎగ్జామినేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎగ్జిమా కానివ్వండి, సోరియాసిస్ కానివ్వండి, అటోపిక్ డెర్మటైటిస్ అనేది కానివ్వండి, ఇవన్నీ చాలా సిమిలర్గా ఉంటాయి. మనం ఎప్పుడైతే ఎగ్జామిన్ చేస్తామో అప్పుడు మాత్రమే మనం కంప్లీట్ ఒక కంక్లూషన్కి రావాల్సింది ఉంటుందన్నమాట. సో మీ సిమ్టమ్స్కి తగ్గట్టుగా చెప్పాలంటే కనుక అది లైక్ సోరియాసిస్ లాగా ఉంది, కాకపోతే కన్ఫర్మేటరీగా మాత్రం మనం పర్సనల్గా ఎగ్జామిన్ చేస్తే మాత్రమే చెప్పొచ్చండి. సో మీ నియరెస్ట్ బ్రాంచ్ని సంప్రదించండి సార్, వాళ్ళు మీకు కంప్లీట్ ఎగ్జామినేషన్ చేసి దానికి తగ్గట్టుగా మెడిసిన్ అనేది అందివ్వడం జరుగుతుంది. ఓకే, వింటర్లోనే ఈ ప్రాబ్లం ఎక్కువగా రావడానికి కారణాలు ఏంటండి? సో వింటర్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే మనకి జనరల్గానే ఎవరిలో అయినా కూడా వింటర్లో మనకి స్కిన్ పగులుతుంది అని చెప్తుంటాం. బికాజ్ మనకి ఆ స్కిన్ సెల్స్ అనేది కాంట్రాక్ట్ అవ్వడం వల్ల కొంతవరకు మనకు పగులు ఏర్పడుతూ ఉంటాయి, కొంతవరకు మంటగా పుడుతూ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ పగులు ఎక్కువ దానిలో ఇంకా ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళలో ఎలా ఉంటుందంటే ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చింగ్ ఉంటుంది, దానిలో పగుళ్ళు ఉండడము ఇవన్నీ అయ్యేసరికి వాళ్ళకి అగ్రవేట్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ సోరియాసిస్లో ఉన్న వాళ్ళకి లైక్ జనరల్గా అయితే 365 days వాళ్ళకి ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది. సో కంటిన్యూస్గా దురద ఉండడంతో స్కేలింగ్ ఉంటూనే ఉంటుంది. కాకపోతే ఈ వింటర్ సీజన్లో కానివ్వండి, రెయినీ సీజన్లో కానివ్వండి ఏమవుతుందంటే ఈ స్కిన్ పగలడం వల్ల వాళ్ళకి ఇంకొంచెం దురద ఎక్కువగా ఉండడము, మంట ఎక్కువగా ఉండడం, ఆ స్కిన్ ఏరియా అంతా కూడా సెన్సిటివ్ అయిపోయి కొంతవరకు స్క్రాచ్ చేయగానే బ్లీడింగ్ అవ్వడం ఇవన్నీ చూస్తున్నాం. సో దీనివల్ల మనకి సోరియాసిస్ అనేది వింటర్లో మాత్రమే అగ్రవేట్ అవుతుంది అని చెప్పొచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ సోరియాసిస్ అగ్రవేట్ అవ్వడానికి మనకి స్ట్రెస్ రీజన్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఒక మనిషికి ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నా కానివ్వండి, స్ట్రెస్ఫుల్ లైఫ్ కండిషన్స్లో ఉన్నా కానివ్వండి, మనం ఎంత మంచిగా మెడిసిన్ ఇచ్చినా కానివ్వండి అది టైం బీయింగ్కి రిలీఫ్ అవుతుంది. మళ్ళీ వాళ్ళు కొంతవరకు స్ట్రెస్ తీసుకోగానే మళ్ళీ రీఅపియర్ అవుతూ ఉంటుంది. సో మనం ఒక 80% ఆఫ్ ద హెల్ప్ మెడిసిన్తో చేస్తే వాళ్ళు 20% ఆఫ్ ద థింగ్స్ స్ట్రెస్ రిలీవ్డ్ మైండ్తో ఇఫ్ ఇన్ కేస్ మనం యూజ్ చేసినట్టయితే కనుక 100% రిజల్ట్ కంప్లీట్గా ఉంటాయండి మనకి. ఓకే, సోరియాసిస్కి విటిలిగోకి హోమియోపతిలో ఉన్న ట్రీట్మెంట్ విధానం ఏంటంటారు?
సో మనం ఇచ్చేదంతా కూడా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ అండి. సో మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ని ప్రిఫర్ చేస్తారు. సో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటే మెయిన్గా మనకి వాళ్ళ బాడీ టైప్ ఏ విధంగా ఉంది అంటే, సో అందరికీ సోరియాసిస్ రావట్లేదు, సో వాళ్ళకి మాత్రమే సోరియాసిస్ వచ్చిందంటే వాళ్ళ బాడీలో వాళ్ళ వే ఆఫ్ థింకింగ్లో కానివ్వండి, వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి చేంజ్ ఉంటుంది. సో ఈవెన్ ఒక ట్విన్స్లో కూడా మనం డిఫరెన్సెస్ చూడవచ్చు. ఒక ట్విన్ కోపంగా ఉంటే ఒక ట్విన్ చాలా కూల్ అండ్ కామ్ గోయింగ్గా ఉంటారు. సో వాళ్ళ సేమ్ కవలల్లోనే ఇంత డిఫరెన్స్ ఉన్నప్పుడు మనకి ఒక ఇండివిజువల్ డిఫరెన్స్గా ఉంటుంది. సో ఆ డిఫరెన్సియేషన్ని తీసుకొని మనం మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ వాళ్ళకి కస్టమైజ్గా చేసినట్టుగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి అది సూట్ అవుతుంది. సో అందరిలో ఇచ్చినట్టు మనం మెడిసిన్ ఇచ్చినట్టయితే కొంతవరకు తాత్కాలికంగా రిలీఫ్ ఉంటుంది కానీ పర్మనెంట్గా ఉండదన్నమాట. సో పర్మనెంట్గా కావాలి అంటే కంప్లీట్గా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ చేసుకోవాల్సింది ఉంటుంది. సో దానివల్లనే అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా కంప్లీట్గా క్యూర్ అయిపోతుందండి. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఫుడ్స్ తీసుకోకూడదంటారు? సో వాళ్ళకి ఇచ్చింగ్ ఎక్కువ అయ్యే ఫుడ్స్ అంటే నంజు వస్తువులు ఎక్కువగా తీసుకోవద్దు అని చెప్తూ ఉంటాము. అలాగే కొంతమందిలో సన్ ఎక్స్పోజ్ అయితే దురద ఎక్కువగా ఉంటుంది, కొంతమందిలో సన్కి ఎక్స్పోజ్ అవ్వకపోతే దురదగా. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఇండివిజువల్స్ అన్నమాట. అందుకే మనకు క్లినిక్కి వచ్చిన ప్రతి ఒక్క ఇండివిజువల్కి మనం సపరేట్ డైట్ చార్ట్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఎవరికి ఎలా ఉండాలో ఆ విధంగా మనం డైట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటామండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.